చెప్పండమ్మా. మేడం 2, హ్మ్. 3 రోజుల నుంచి మా పాప కళ్ళు పచ్చగా కనిపిస్తున్నాయి. హ్మ్. మెడిసిన్ ఏమైనా రాయండి మేడం. ఓకే. సరే అమ్మా. అయితే మనము ఈ జాండీస్ దేనివల్లొచ్చిందో ఫస్ట్ ఒకసారి తెలుసుకోవాలి. సో, మనమైతే ఈ టెస్ట్‌లు కొన్ని చేద్దాము. అవి చేసిన తర్వాత నేను దాన్ని బట్టి చూసి మీకేం చేయాలో చెప్తాను. మేడం టెస్టులు చేపియాలంటే చెట్ల మందు వాడుతున్నాం గదా! అది వాడేటప్పుడు టెస్టులు చేయొద్దు గదా! సో, చాలా కామన్‌గా అనిపించే క్వెషన్ అండి. జాండీస్ వచ్చినప్పుడు చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ ఎళ్ళేది డాక్టర్ దగ్గరికన్నా చెట్ల మందు ఇచ్చే అతని దగ్గరికి వెళ్తా ఉంటారు. అంటే ఈ చెట్ల మందు ఏంటంటే జాండీస్‌ని క్యూర్ చేసేస్తది అనే నమ్మకంతో ఉంటారు. కానీ అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ జాండీస్ వచ్చినప్పుడు మనకి జాండీస్ దేనివల్ల వచ్చిందో తెలుసుకోవాలి. అంటే అదేమైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? లేకపోతే ఒక గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? లేదా రక్తం చిట్లడం వల్ల వచ్చిందా? లేకపోతే వేరే ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? ఈ కారణాల వల్ల పేషెంట్స్‌కి యూజువల్లీ కొంచెం జాండీస్ వస్తా ఉంటుంది. సో, ఈ కారణం అనేది మనకు తెలుసుకోకుండా డైరెక్ట్‌గా మీరు చెట్ల మంది దగ్గరికి వెళ్ళడం వల్ల చాలా డిసడ్వాంటేజ్ అయితుంది. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అన్నట్టంటే జాండీస్ కారణం తెలియక ఆ కారణం అంటే ఆ కాజ్ అనేది అన్‌ట్రీటెడ్‌గా అలా పక్కకు వెళ్ళిపోతా ఉంటుందన్నమాట. సో, మనం ఆ కాజ్‌ని ట్రీట్ చేయకుండా ఉండడం వల్ల జాండీస్ ఎప్పటికీ తగ్గదు. రెండోది మీరు తీసుకునే చెట్ల మందు. ఈ చెట్ల మందు పర్ సే అంటే ఈ చెట్ల మందు ఒక్కదానికే లివర్‌ని ఖరాబ్ చేయగలదు. సో, ఈ చెట్ల మందు వల్ల ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాండీస్ వస్తున్నప్పుడు ఆ జాండీస్ ఎందువల్ల వస్తుంది? అదసలు ఏ కాజ్ వల్ల వస్తుంది అనేది మనం డెఫినిట్‌గా ఐడెంటిఫై చేయాలి. థాంక్ యూ.